గ్రంథంలో దేవుడు ఏ విషయాన్నైనా ముమ్మారు పలికాడు అంటే అది నిశ్చయముగా చెయ్యమని అర్థము, అంటే నిత్యమైనది అని అర్థము. అవునా? ఎస్. అయితే యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే పేతురు గారిని యేసుప్రభువు వారు 3 సార్లు అడుగుతాడు. ఏమని? ఇదిగో పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? దాని తర్వాత అన్నమాట, అయితే నా గొర్రెలను మేపుము. ఈ గొప్ప బాధ్యత పేతురు గారికి ఎందుకు ఇచ్చాడండి యేసుప్రభువు వారు? పేతురు గారు యేసుప్రభువు వారి యొక్క బోధనలు ఏ విధంగా అయితే ఆలకించి సత్యాన్ని, మార్గాన్ని, జీవాన్ని తెలుసుకున్నాడో అవే మాటలు మనకి బోధించినప్పుడు మనమును స్వీకరించగలగాలి అనే ఒక సదుద్దేశంతో ప్రపంచ మానవానికి అర్థమయ్యే విధంగా మొదటి పోపుగా దేవుడు పేతురు గారిని హెచ్చించాడు.